తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నగారం మోగింది. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఆసక్తి రేపిన బీసీ రిజర్వేషన్లపై చర్చ సాగుతున్నగానీ పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లనుంది రేవంత్ సర్కార్. దీంతో బీసీలకు 22% దక్కుతుందని తెలుస్తోంది. బీసీలకు కొన్ని చోట్ల కనీసం 10% రిజర్వేషన్లో కూడా అమలు కావడం లేదని కుల సంఘాలు వాపోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాలుపంచుకుంటున్నారు గౌరీ సతీష్ గారు, పీసీసీ అధికార ప్రతినిధి, అలాగే డాక్టర్ వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇక డాక్టర్ శేషు గారు, పొలిటికల్ అనలిస్ట్, పల్నాటి వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా సతీష్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? సతీష్ గారు, ఏ రకంగా ఈ ఎన్నికల్లో డిఫైన్ చేసుకోబోతున్నారు? ఆల్మోస్ట్ 90% పంచాయతీలు అయితే మీరే గెలుచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టారంటున్నారు. కానీ బీసీల నుంచి కొంత ప్రతిఘటన ఎదురవుతున్నటువంటి పరిస్థితి కదా. కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేస్తుంది అంటున్నాయి కొన్ని బీసీ సంఘాలు. ఏ రకంగా వాళ్ళు ఒప్పించబోతున్నారు? ముందుగా చర్చలో పాల్గొన్నటువంటి మా శేషు గారికి, వెంకటరెడ్డి గారికి, మీకు, జీటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే 2 పర్యాయాలుగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో 33% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించినటువంటి కష్టాన్ని ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. దాన్ని 42% కల్పించాలన్న ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి విధంగా ఇక్కడ సమగ్ర కుటుంబ సర్వే చేసిన గత ప్రభుత్వం చేసినప్పటికీ దాన్ని ఎక్కడ కూడా టేబుల్ చేయలేదనేది మనందరికి కూడా బాగా తెలుసు. ఇక్కడ కులగణ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ విద్యా ఉపాధి అవకాశాలతో పాటు స్థానిక సంస్థల్లో కూడా రాజకీయ చైతన్యం కల్పించాలని చెప్పి ప్రజాప్రభుత్వం 2 చట్టాలను రూపొందించి అటు కేంద్ర ప్రభుత్వానికి ఒకటి, ఇటు గవర్నర్ గారికి ఆర్డినెన్స్ ను కోసం ప్రతిపాదన పంపడం అనేది జరిగింది. దురదృష్టం ఏంటంటే దాన్ని ఇప్పటి వరకు గౌరవ గవర్నర్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా దాని పట్ల స్పందించినటువంటి దాఖలాలు లేవు. దానికి అనుగుణంగానే గత ప్రభుత్వం ఏదైతే జిఓఎంఎస్ నెంబర్ 18లో 33% తీసుకుపోయి 22% చేసినటువంటి విధానాన్ని ఇప్పుడు ఖచ్చితంగా హైకోర్టు ఆదేశానుసారము గత్యంతరం లేక అమలు చేయవలసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఏదైతే రాష్ట్రానికి గాని దేశానికి గాని పట్టుకొమ్మలు గ్రామాలు, అంటే గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అని మనందరికి కూడా బాగా తెలుసు. అభివృద్ధి కుంటుపడుతున్నటువంటి పరిస్థితి, ఏదైతే ప్రత్యేక అధికారుల చేత పాలన కొనసాగుతున్న పరిస్థితి, దాన్ని ఖచ్చితంగా అధిగమించాలి. గతంలో మేము వెయిట్ చేసినప్పటికీ కూడా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ సంస్థగా ఉన్నటువంటి గవర్నర్ గారు ఆ ఆర్డినెన్స్ కు మాకు ఎక్కడ కూడా అవకాశం కల్పలేదని మనందరికి కూడా బాగా తెలిసినటువంటి విషయం. ఖచ్చితంగా ఏవైతే మా పార్టీ సింబల్ మీద ఉన్నటువంటి స్థానిక సంస్థలు కానీ ఉన్నాయో, ఏవైతే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ వాటన్నిటినీ ఖచ్చితంగా బీసీలకు 42% అవకాశం కల్పించాలని చెప్పి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తా ఉంది. ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ సానుభూతి పరులు ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా అత్యధిక శాతం దాన్ని మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ నోటిఫికేషన్ లో చాలా స్పష్టంగా 2011 సెన్సస్ ప్రకారం, దాంతో పాటుగా మనం చేసేటటువంటి సర్వే ప్రకారంగా అక్కడ రిజర్వేషన్లు కల్పించినటువంటి పరిస్థితిని, మన వాస్తవ పరిస్థితిని సమాజానికి చెప్పే ప్రయత్నం చేయాలి. దాని ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారైన అనేది ఈ సమాజం అంతా కూడా గుర్తించాలనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం. అంతే తప్పితే ఎవరో అందులో కల్పించుకొని ఇంకో రకంగా చేయడానికి అవకాశం లేదు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ల విధానాన్ని, అంటే ఒక గ్రామానికి మొట్టమొదటి పౌరుడు సర్పంచ్, అలాంటి వాళ్లకు కనీసం అధికారాలు లేకుండా వాళ్ళు సూసైడ్ చేసుకునే విధంగా, అంటే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి వారు ఆర్థికంగా చిన్న భిన్నమైపోయే విధంగా చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిస్థితి. మరి భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఆలోచన చేయాలి. వాళ్ళు చెప్తా ఉన్నారు, గౌరవ కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు, మా బీజేపీ సానుభూతి పరులను గెలిపిస్తే మేము 10 లక్షల రివార్డ్ ఇస్తామంటే, ఏ గ్రామ పంచాయతీలో అయినా సర్పంచ్ అనే వాళ్ళు ఒకరే ఉంటారు, కానీ మా పార్టీ సానుభూతి పరులను గెలిపిస్తే మేము ఇస్తామంటే ఎంతవరకు సమంజసము ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటున్నామంటే ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో రాజకీయం కంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని ఆలోచన చేయాలి కదా మనం. ఎన్నికలప్పుడు ఎన్నికల ఆలోచన చేయాలి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ విధంగా మాట్లాడమంటే గౌరవ బాధ్యత కలిగినటువంటి కేంద్ర మంత్రి గారు ఆ విధంగా మాట్లాడడం అనేది ఆలోచన చేయాలి. వాళ్ళే డిమాండ్ చేస్తారు స్థానిక సంస్థలు నిర్వహించాలి. ఎస్,
మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఖచ్చితంగా గ్రామాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఆ దిశగానే ప్రభుత్వం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. రైట్. వెంకటరెడ్డి గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్తే వెంకటరెడ్డి గారు. మనం గత నుంచి ఈ అంశానికి సంబంధించి డిబేట్ చేస్తూనే ఉన్నాము, బీసీల అంశానికి సంబంధించి. మొత్తానికి ఎట్టకేలకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. పాత పద్ధతిలోనే రిజర్వేషన్లతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. 22% రిజర్వేషన్లని పైకి చెప్తున్నప్పటికీ చాలా చోట్ల 10%కి మించి రిజర్వేషన్లు రావట్లేదని, బీఆర్ఎస్ పార్టీ లాంటి విపక్షాలు అయితే 17% రిజర్వేషన్లే అమలవుతున్నాయని ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి మీరేం చెప్తారు ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి? అంతిమంగా తప్పు మీ దగ్గరే ఉంది అని బంతిని మీ కోర్టులోనే నెట్టే ప్రయత్నం తొలి నుంచి కాంగ్రెస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒప్పుకుంటారా? ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమండి. ఎందుకు ఒప్పుకుంటాం? వాళ్ళ బంతి వాళ్ళే విసురుకున్నారు. యాక్చువల్గా వాళ్ళ విసురుకుంటే వాళ్ళ బంతి వాళ్ళ కోర్టులో పడింది తప్పితే భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, గౌర్ సతీష్ గారికి, శేష్ గారికి నమస్కారం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అధికారంకి రావడానికి రకరకాల హామీలతో పాటు వాగ్దానాలు, తర్వాత కొన్ని అంశాలు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు చెప్పాలంటే దాంట్లో ముఖ్యంగా బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డిలో పెట్టారో రాహుల్ గాంధీ చేత మరి అది దాన్ని ప్రకటించారు. కానీ అక్కడ చూస్తే వీళ్ళకి కమిట్మెంట్ ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఆ చిత్తశుద్ధి ఎక్కడ కూడా కనిపించట్లేదు మొదటి నుంచి మొదలు పెడితే. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు మాట్లాడింది? ఎప్పుడైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కండక్ట్ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు దాంట్లో వ్యతిరేకత పూర్తిగా వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద. అప్పుడు వచ్చింది వీళ్ళకి బీసీలకి రిజర్వేషన్ మర్చిపోయాం కదా, మరి దీన్ని ముందు తీసుకెళ్లాలనే ఆలోచన. అప్పుడు వచ్చి హడావిడిగా ఏదో సర్వే చేశారు బీసీ కమిషన్ ద్వారా. తర్వాత మళ్ళీ హైకోర్టు కానీ బీసీ కుల సంఘాలు కానీ కొంత అభ్యంతరం చెప్తే అప్పుడు డెడికేట్ కమిషన్ వేసి సర్వే రిపోర్ట్ ఇచ్చారు. కానీ పూర్తిగా సర్వే చేశారంటే ఎక్కడ కూడా కనిపించలేదు. సర్వే చేసినట్టుగా ఎంతమంది చెప్పారు చెప్పండి? చాలా తక్కువ. ఎందుకంటే పూర్తిగా డీటెయిల్ గా సర్వే వస్తే 42% ఉంటారు, ఎక్కువ ఉండేవాళ్ళు బీసీలు. దాంట్లో మళ్ళా హడావిడిగా దాని రిపోర్ట్ ని ఇది అసెంబ్లీలు పెట్టడం, అక్కడి నుంచి గవర్నర్ పంపించడం, ఇవన్నీ కూడా జీవోలు ఇష్యూ చేయడం, ఆర్డినెన్స్ ఇష్యూ చేయడం, ఒకదాని మీద ఒకటి తప్పులు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది తప్పితే అక్కడ ఎక్కడ కూడా వాళ్ళకి కమిట్మెంట్ లేదు. 42% నిజంగానే సాధించాలి అంటే దానికి చాలా పెద్ద వర్కౌట్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు తమిళనాడులో చూస్తే ఆ 9th షెడ్యూల్లో పెడితే ఎంత మందితోటి వాళ్ళు ఎన్ని రోజులు ఎక్సర్సైజ్ చేశారు, ఎంత రిపోర్ట్ తీసుకొచ్చి ఎంత ఫైట్ చేశారు, అవన్నీ లేవు కాంగ్రెస్ పార్టీకి. ఏంటంటే హడావిడిగా వచ్చిర్రు, ప్రభుత్వంలోకి అనుకోకుండా వచ్చారు. సో ఆ అనుకోకుండా వచ్చిన ప్రభుత్వంలో ఏమో చేయాలి, మేము చెప్పిన హామీలని కొంత అమలు చేయడానికి ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా కనిపించలేదు. హామీలతో చూసినా కూడా భారతీయ జనతా పార్టీని ఒకటే చెప్పాం, ముందు నుంచి కూడా చెప్తున్నాం, ఇది సాధ్యం కాదు అని చెప్పి. ఎందుకు అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కూడా 2015లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఇదే విధంగా చేశారు. బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని చెప్పి ఒక సర్వే చేశారు. కానీ సర్వే ఇప్పటివరకు బయట పెట్టలేదు. ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్ లో కానీ వెబ్సైట్ లో కానీ పబ్లిక్ లో ఎక్కడ కూడా కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు వెంకటరెడ్డి గారు, మీరు తలుచుకున్నా కూడా సాధ్యం కాదా? అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నాను. నేనేమంటున్నానంటే ఇదంతా కూడా ఒక్కొక్క స్టేట్ కాదు, మొత్తం ఇప్పుడు దేశం మొత్తం కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. దేశం మొత్తం చేయాలంటే పాపులేషన్ సెన్సస్ చేయాలి. పాపులేషన్ సెన్సస్ తో పాటు ఇంటింటికి తిరిగి కాస్ట్ సెన్సస్ తీసుకురావాలి. అది సైంటిఫిక్ గా ఉంటుంది, పక్కాగా ఉంటుంది. ఎందుకంటే దేశం అంతా జరుగుతుంది కాబట్టి, 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా ఎవ్వరు కూడా మిస్ కాకుండా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, మైనారిటీలు ఎంతమంది ఉంటే అంతమంది ఆ రిపోర్ట్ మన దగ్గరకు వస్తుంది కాబట్టి అక్కడ సైంటిఫిక్ గా ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అనేది అది వచ్చిన తర్వాత దాని మీద ఎక్సర్సైజ్ చేసి పార్లమెంట్ లో డిస్కషన్లకు పెట్టి చట్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. అది భారతీయ జనతా పార్టీ చేయబోతా ఉంది, డెఫినెట్ గా చేయబోతా ఉంది. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ అయింది. 2026 నెక్స్ట్ ఇయర్ లో పాపులేషన్ సెన్స్ వస్తుంది. దాంతో పాటుగా ఇది ఒక రిపోర్ట్ కూడా తయారవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నంటే కర్ణాటకలో వీళ్ళు ప్రయత్నం చేశారు, సరే బీహార్ లో కూడా ఆ ప్రయత్నం జరిగింది, తర్వాత మధ్యప్రదేశ్ లో జరిగింది, మన మహారాష్ట్రలో కూడా జరిగింది. మహారాష్ట్రలో ఏది గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత, సర్పంచ్ల ఎన్నికలు అయిన తర్వాత దాన్ని హైకోర్టు క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటివే ఇప్పుడు మళ్ళా కూడా జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి ముందు నుంచి కూడా వీళ్ళకి తెలిసి కూడా, అంటే నాకు తెలుసు వీళ్ళందరికీ, ఎందుకంటే 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఇంటెన్షనల్ గా తీసుకొచ్చిన 42% బీసీ రిజర్వేషన్ బీసీలను మోసం చేయడానికి తప్పితే
అక్కడ వీళ్ళకి ఏదో ఇప్పుడు చూడండి వీళ్ళు ఏమంటున్నారు, మేము ప్రయత్నం చేసాం, హైకోర్టులో అన్ని రకాల ప్రయత్నం చేసినాం, చేతులు ఎత్తేసి అయిపోయింది గతం, ఇక మేము ఇచ్చేది ఇప్పుడు 23%, అందుకంటే ఎక్కువ ఇవ్వలేదని చెప్పి ఏదైతే చట్టం ఉందో అదే చట్టాన్ని ఇప్పుడు ఫాలో కావాల్సిన గత్యంతర పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అది నేను రెండోది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు 42%, 50%, 60% అంటున్నారు. అది ఆల్రెడీ ఎప్పటి నుంచో పార్టీలు, ఇన్ని పార్టీలు కూడా మోర్ దాన్ 40%, 40-50% బీసీలకు ఇస్తూనే ఉన్నారు. ఇది కొత్తగా ఇచ్చేది ఏం లేదు చెప్పాలంటే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ డిస్కస్ చేద్దాం. వెంకటరెడ్డి గారు మనతో పాటు బీసీ జనసభ ప్రెసిడెంట్ రాజారాం యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయనకు వెల్కమ్ చెప్తూ శేషు గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? శేషు గారు, పొలిటికల్ పార్టీల వాదనలు అయితే మీరు చూసారు ఈ రకంగా. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్, ఈ రెండు పార్టీలకి కూడా ఒకరి మీద ఒకరు తప్పు తోసుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు నిజంగా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే బీసీలకు ఈ రిజర్వేషన్లు పెంపు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధ్యమవుతుందా? ఈ పొలిటికల్ గేమ్ లో ఎవరు బలవబోతున్నారంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఆ రెండు పార్టీలు అనుకుంటే అసలు రిజర్వేషన్లు 42% కాదు, జనాభా దామాషా ప్రకారం 56% కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఆ రెండు పార్టీలకు మరి ఇష్టం ఉందా లేదా అనేది వాళ్లే స్పష్టం చేయాలా. రేపు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు December 1 నుండి ప్రారంభం అవుతున్నాయి. కనీసం అక్కడన్నా చర్చకు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తాలా, భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ తన వైఖరి ఏందో చెప్తే దేశం మొత్తం కూడా చూస్తుంది. రెండోది, ఈ ఎపిసోడ్ లో నష్టపోయేది ఎవరు అని మీరు అడిగారు కాబట్టి చాలా స్పష్టంగా క్లియర్ గా ఏ గణాంకాలు తీసుకున్నా నష్టపోయేటటువంటి వాళ్ళు బలహీన వర్గాలు అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీల ఎన్నికల నోటిఫికేషన్ లోనే చాలా స్పష్టం అవుతుంది. ఇక అంశానికి వస్తే 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక 5 డిక్లరేషన్లు ప్రకటించింది. 5 డిక్లరేషన్లలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కూడా ఒకటి. ఆ డిక్లరేషన్ లో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధాన హామీ ఏంటి అంటే బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామనేది ఒక హామీ ఇచ్చారు. దానికి ఉన్న నేపథ్యం ఏంటి అంటే 2019లో మొట్టమొదటిసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అప్పుడు బీసీలకు ఉన్నటువంటి 34% రిజర్వేషన్లు 23%కి తగ్గిపోయాయి. కాబట్టి బీసీలను సంతృప్తి పరచడానికి, బీసీల ఓట్లు కావటానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ లో 34% రిజర్వేషన్లు ఇస్తామనేటటువంటి ఒక హామీ ఇచ్చింది, డిక్లరేషన్ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వటానికి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఏవి సఫలీకృతం కాలేదు. ఆ ప్రయత్నాలు ఎలా చేశారంటే గాల్లో మేడలు కట్టారు. ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు రిజర్వేషన్లు సాధించడానికి ప్రయత్నాలు చేయకపోవటం వల్ల వాళ్ళు చేసినటువంటి బిల్లు, సవరణ బిల్లు, జీవో నెంబర్ 9 మొత్తం విఫలమయ్యాయి. మొత్తానికి రిజర్వేషన్లు రాలేదు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు జరపాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే తెలంగాణ హైకోర్టు అడిగింది, మీరు ఎప్పట్లోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు చెప్పాలో చెప్పండి అని అంటే November 24 నాడు హైకోర్టుకు చెప్పాలి. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, మేము ఎన్నికలు జరపడానికి సిద్ధపడ్డారు. ఎట్లా ఎన్నికలు జరుపుతాము, కాకపోతే బీసీలకు ఈసారి చట్టబద్ధమైన రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి పార్టీ పరమైన రిజర్వేషన్లు ఇస్తామని ఒక ప్రకటన ముఖ్యమంత్రి గారు స్వయంగా చేసి ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఈ నోటిఫికేషన్ లో చూస్తే గౌరీ సతీష్ అన్నకి మరి లెక్కలు తప్పు అని అంటారో, మరి ఇలా వచ్చిన నోటిఫికేషన్ తప్పు అంటారో, మేం చెప్తుంది తప్పు అంటారో గౌరీ సతీష్ అన్న ఆన్సర్ చెప్పాలి. ఇవాళ 12,728 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరపడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇస్తే ఈ నోటిఫికేషన్ లో బీసీలకు దక్కినటువంటి రిజర్వేషన్లు, ఇది జిల్లాల యూనిట్ గా తీసుకొని చేస్తారు, దక్కినటువంటి రిజర్వేషన్లు 2,176. 12,728 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరపడానికి నోటిఫికేషన్ ఇస్తే దీంట్లో ఆయా జిల్లాలలో మొత్తం 31 జిల్లాలలో బీసీలకు రిజర్వ్డ్ అయినటువంటి స్థానాలు అండ్ రిజర్వ్డ్ అయినటువంటి గ్రామ పంచాయతీలు 2,176. ఇన్ ద మీన్స్ దాని అర్థం ఏంటి అంటే 17% రిజర్వేషన్. అంటే గతంలో ఉన్నటువంటి 23% రిజర్వేషన్లు రాలేదు. వీళ్ళు చెప్పి హడావుడి చేసినటువంటి 42% రిజర్వేషన్లో అసలు పార్టీ పరంగా అమలు అయ్యేటటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే 17%కి 42%కి 3,000 గ్రామ పంచాయతీలు డిఫరెన్స్ ఉంటుంది. 3,000 గ్రామ పంచాయతీలను పార్టీ పరంగా ఇచ్చేటటువంటి అవకాశమే లేదు. పోనీ చట్టం ప్రకారం 23% అన్న వచ్చిందా, అవకాశం ఉన్న 23% అన్న వచ్చిందా అంటే 23% రావాలి అంటే
2929 గ్రామ పంచాయతీలు రావాలా, కానీ వచ్చింది ఎంత? 2176. అంటే కేవలం 17% రిజర్వేషన్లు మాత్రమే వచ్చాయి. ఇంకా విచిత్రమైన విషయం ఏంటి తెలుసా అండి? ఇప్పుడు జిల్లాలను యూనిట్ గా తీసుకుంటారు. ఆయా జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామ పంచాయతీలు రిజర్వ్ అయిన ఎన్ని తెలుసా అండి? బీసీలకి 0. ములుగులో 146 గ్రామ పంచాయతీలు ఉంటే బీసీలకు రిజర్వ్ అయినటువంటి పంచాయతీలు ఎన్ని తెలుసా అండి? 5. అందుకే నిన్న బుట్టాయిగూడెంలో మంత్రి సీతక్కని నరేష్ అనేటటువంటి ఒక బీసీ పిల్లగాడు నిలదీసిండు. ఏమక్క, ములుగు జిల్లాలో 11 గ్రామ పంచాయతీలు ఉంటే ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీలకు రిజర్వ్ కాలేదు, మరి బీసీలకు అక్కర్లేదా అని అడిగితే ఆమె సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. అంటే ములుగులో అన్ని. తర్వాత మీకు వచ్చేసి ఆదిలాబాద్ లో రిజర్వ్ అయినటువంటి స్థానాలు ఎన్ని తెలుసా అండి? 4.8%. ములుగులో 3.4%, కొత్తగూడెంలో 0. అంటే ఈ 3 జిల్లాల్లో ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అసలు బీసీలకు దక్కినటువంటి ప్రాతినిధ్యం లేదు. ఇక హైయెస్ట్ వచ్చింది గద్వాల్లో 27% వచ్చింది. తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి సిద్దిపేటలో 26% వచ్చింది. తర్వాత కరీంనగర్ లో 26% వచ్చింది. ఈ 3 జిల్లాల్లో మాత్రమే అప్ టు ది మార్క్ రీచ్ అవ్వగలిగింది తప్ప ఏ జిల్లాలో కూడా 23% రిజర్వేషన్లు రీచ్ అవ్వలేదు. అంటే మొత్తంగా బీసీలకు వచ్చినటువంటి రిజర్వేషన్లు ఉన్న చట్టం ప్రకారం 23% కూడా రాలేదు, కేవలం 17% మాత్రమే వచ్చాయి. అంటే ఇక్కడ మనకి మోసం జరిగింది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. 42% రిజర్వేషన్లతోటి అయితే మాకు 5348 గ్రామ పంచాయతీలు వస్తాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి గ్రామ పంచాయతీలు 2176. కానీ ప్లస్ మాకు రావాల్సింది ఎంత తెలుసా? 3172 గ్రామ పంచాయతీలు రావాలి. మరి నువ్వు 3172 గ్రామ పంచాయతీలని మీరు పార్టీ పరంగా ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. నల్గొండ జిల్లాలో హైయెస్ట్ గ్రామ పంచాయతీలు ఉంటాయి, 869 ఉంటాయి. 869 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి నల్గొండ జిల్లాలోనే బీసీలకు రిజర్వ్ అయింది కేవలం 139 మాత్రమే. 869 గ్రామ పంచాయతీలు ఉన్న దగ్గర, హైయెస్ట్ గ్రామ పంచాయతీలు ఉన్న దగ్గర బీసీలకు రిజర్వ్ అయింది కేవలం 139 మాత్రమే. ఒకవేళ మీరు 42%తో ఇవ్వాలంటే మాకు ఇంకా 225 గ్రామ పంచాయతీలు ఇవ్వాలి. అంటే వచ్చిందన్ని 139. మీరు పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటే 42% ఎన్ని కేటాయించాలి తెలుసా? 225 గ్రామ పంచాయతీలు కేటాయించగలుగుతారా? కేటాయించడానికి గ్రామీణ ప్రాంతాల్లో అవకాశం ఉంటుందా? ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలు బీసీలకు 225 గ్రామ పంచాయతీలు చట్టం లేకుండా ఇవ్వటానికి ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకుంటారండి? నల్గొండకి కైలాష్ నేతని డీసీసీ అధ్యక్షుడిగా పెడితేనే ఒప్పుకోవటం లేదు. ఆ పార్టీ పెట్టినటువంటి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించి కైలాష్ నేతను పక్కకు తప్పించమని అంటున్నారు. మరి 225 గ్రామ పంచాయతీలు చట్టం లేకుండా, రిజర్వేషన్ లేకుండా మీరన్న పార్టీ పరమైన రిజర్వేషన్ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు అనేటటువంటి రైట్. మనం రాజారాం యాదవ్ గారి వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. రాజారాం యాదవ్ గారు నమస్తే. ఆడియో క్లియర్ గా ఉందా మీకు? రాజారాం యాదవ్ గారు ఏం చెప్తారు? అసలు బీసీలలో కూడా కొంత ఐక్యత కొరవైంది, పార్టీల వారీగా కూడా విడిపోయినటువంటి నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు కూడా బీసీలతో ఆడుకుంటున్నాయి అనేటటువంటి విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీల రిజర్వేషన్ల డిమాండ్ల నేపథ్యంలో ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. పివి రెడ్డి గారికి, అట్లాగే మా శేషు గారికి, మా ప్రొఫెసర్ శేషు గారికి, మా గౌరీ సతీష్ గారికి అందరికీ నమస్కారం. బీసీల ఐక్యత బ్రహ్మాండంగా ఉందండి. బీసీల ఐక్యత అద్భుతంగా ఉంది. మొన్న బంద్ రోజే ఎంత గొప్పగా బీసీలందరూ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉన్నారు అనే దానికి నిదర్శనం. సరే, వెనుకబడ్డ వాళ్ళ అనేది వాస్తవము, కానీ ఆ క్రమంలో నుంచి బయటకు వచ్చి ఇలా మాకు అస్తిత్వం కోసము, మా హక్కుల కోసం పోరాడే క్రమము ఇలా తెలంగాణలో ప్రారంభమైంది. గత 1.5 years చూస్తే తెలుసు. ఎందుకంటే మేము బలహీనులం అండి. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో వినిపిస్తుందా సార్? కంటిన్యూ. ఇవాళ ఈ దేశంలో 80 సంవత్సరాల స్వతంత్రంలో మాకు తరతరాలుగా అన్యాయం జరుగుతూ ఉంది. రాజ్యాంగ రక్షణ లేవు కాబట్టి అది దానికి బలైతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఐక్యత కోసం ప్రయత్నం చేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ రేవంత్ రెడ్డి గారు గత 1.5 years నుంచి చేసినటువంటి ప్రయాసంతా కూడా ఇవాళ ఒక నాటకము, బూటకమని తేలిపోయింది.
వారు కొండను తవ్వి మనం ఒక సామెత చూసాము, కొండను తవ్వి ఎలుకను పట్టిన చందం అన్నట్లుగా ఒక సామెత మనం చూస్తాము. మేము రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ మొత్తము ఆ కొండను తవ్వుతా ఉంటే మేము అనుకున్నాం ఏంటంటే ఏమైనా వజ్రాలు వస్తాయేమో, వైడ్యూరాలు వస్తాయేమో, బంగారం వస్తాయేమో, పెద్ద ఎత్తున మాకు సంపద వస్తుంది, ఖనిజ సంపద వస్తుంది అని చెప్పేసి అందరం కూడా భావించినాం. బీసీలు భ్రమించరు కూడా. కానీ కొండ కాదు కదా, ఎలుక కాదు కదా, తొండను పట్టలే, చివరికి చీమను కూడా పట్టలే. ఇవాళ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా బీసీల రిజర్వేషన్ల వ్యవస్థ ఒక మళ్ళీ మొదటికి వచ్చింది. రెడ్ వచ్చి మొదలైనట్లుగా మళ్ళీ మొదటికే వచ్చింది బీసీల సమస్య. నేను ఒకటే నిమిషం నాకు సమయిస్తే నేను చెప్తాను. కామారెడ్డి డిక్లరేషన్ లో గతంలో పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారే ఆ ప్రకటన చేసిండు కామారెడ్డి డిక్లరేషన్ అనగాని. సిద్ధరామయ్య గారు చేత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, ఎందుకంటే ఆయన బలహీన వర్గాల యోధుడు, ఆయన మండల యోధుడు, పెద్ద నాయకుడు, బలహీన వర్గాల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి. ఆయనను తీసుకొచ్చి ఇక్కడ చెప్పించారు, ఎందుకంటే నమ్ముతారని చెప్పేసి. చెప్పించిన తర్వాత మీరు చూసిండ్రు 1.5 year గా జరిగినటువంటి తతంగం ఏంటంటే ఆ కాన్సెన్సస్ లేకుండానే, రిజర్వేషన్ లేకుండా ఎలక్షన్లకు పోదామని చెప్పేసి ప్రయత్నం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. మొట్టమొదలు మా అదృష్టం ఏంటంటే బీసీ జనసభగా ఫస్ట్ మేలోనే, 23 మేలోనే మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఎలక్షన్స్ ని వాయిదా వేయాలి, ఎలక్షన్స్ పెట్టొద్దు, ఎందుకంటే మాకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారని ఆ విషయాన్ని గుర్తు చేస్తూ బీసీ జనసభగా మొట్టమొదలు ప్రప్రథమంగా గొంతెత్తి మరి అన్ని జిల్లాలు తిరుగుతూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, సత్యాగ్రహ దీక్షలు, చివరికి జూలై 15వ తారీఖు నాడు సెక్రటరీ ముట్టడి చేసి మరి మేము అరెస్ట్ కూడా కావడం జరిగింది. తర్వాత క్రమంలో మనం చూస్తే మీకు తెలుసు, జీ న్యూస్ అయితే మొదటి నుంచి కూడా ఈ సబ్జెక్ట్ ని పెద్దలు భరత్ గారు అయితే చాలా సందర్భంలో దీన్ని బయట తీసుకొచ్చారు. మాకు వెన్నుదన్నుగా ఉన్నారు బీసీలకు. మీరంతా కూడా గమనిస్తా ఉన్నారు. వారు కాన్సెన్సీ చేయడమే వారికి ఇష్టం లేదు. కాన్సెన్సీ చేయకుండా తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేశారు. మళ్ళీ అన్ని సంఘాలు గొంతెత్తిన తర్వాత కాన్సెన్సీ చేయడం కోసము ఆయన డెడికేటెడ్ కమిషన్ లేకుండానే కాన్సెన్సీ చేయడం ప్రయత్నం చేశారు. మేము హైకోర్టుకు పోవాల్సి వచ్చింది. ఎందుకంటే కాన్సెన్సస్ ట్రిపుల్ టెస్ట్ అనేది రాజ్యాంగం మా శేషు గారికి తెలుసు. ట్రిపుల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రిజర్వేషన్ రావాలంటే ఇంపరికల్ డాటా కావాలి. అది ఇండిపెండెంట్ డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అది తెలిసి కూడా వీళ్లకు డెడికేటెడ్ కమిషన్ వేయకుండానే కాన్సెన్సీ చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేశారు. అప్పుడు మేమంతా కూడా ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారు పెద్దలు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఖచ్చితంగా మీరు డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పేసి అంటే అప్పుడు భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ వేయడం జరిగింది. తర్వాత అసెంబ్లీలో బిల్లు ఒక ప్రయాస, ఆ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. మద్దతు ఇచ్చిన తర్వాత దాన్ని ఎక్కడికి పంపాలండి? గవర్నర్కి పంపాలి. వాళ్ళు అనుకున్న పద్ధతిలో రాష్ట్రమే చేయొచ్చు అని చెప్పేసి మన 9th జీవో తీసుకొచ్చారు కదా. అంటే రాష్ట్ర గవర్నమెంటే ఆర్డినెన్స్ సంబంధం లేకుండా తర్వాత ఈవెన్ జీవో తీసుకొచ్చే వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి 9th జీవో తీసుకొచ్చారు. కాబట్టి అట్లాంటి సందర్భంలో దాన్ని గవర్నర్ పక్కన కిలోమీటర్ దూరం ఉన్నటువంటి రాజ్భవన్కి పంపకుండా మరి నడిచిపోయొచ్చు రాజ్భవన్కు. కానీ వారు పంపించింది ఢిల్లీకి, రాష్ట్రపతికి పంపించారు. తాంబూలం ఇచ్చాము తన్నుకు సావండి అని చెప్పేసి అక్కడ పోయి అక్కడ ఒక ప్రయాస, అక్కడ ధర్నా చేస్తారు. వంది మాగాదులు చాలా మంది పోయి అయిపోయింది పాల ప్యాకెట్, పూల ప్యాకెట్, పూల చల్లడము అయిపోయింది, రిజర్వేషన్ వచ్చిందని చెప్పేసి చెప్పిన సందర్భం. తర్వాత అక్కడ కూడా నిజాయితీ ఉందంటే మరి ఉన్నాయి 2-3 రాష్ట్రాల్లో వీళ్ళకి అధికారం ఉన్నది. కర్ణాటక, తెలంగాణ, అక్కడ కోalition గవర్నమెంట్, జార్ఖండ్ ఏదో ఉన్నది సబ్జెక్ట్ టు కరెక్షన్. అయితే హిమాచల్ ప్రదేశ్ అయితే మరి ప్రధానమంత్రి ఇప్పుడు రాహుల్ గాంధీ గారేమో ఎవరెంత ఉంటే అంత వాటా అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. సామాజిక న్యాయానికి ఇప్పుడు ఆయనే బ్రాండ్ అంబాసిడర్గా మాట్లాడతాడు. మంచిదే, సంతోషం, ఇప్పటికైనా మారిండు. కానీ ముఖ్యమంత్రి గారు ఉన్న 2-3 రాష్ట్రాల ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ ధర్నా చేస్తుంటే రాహుల్ గాంధీ గారు అక్కడికి రారు, ఖర్గే గారు అక్కడికి రారు. వీరు పోయి మా కేబినెట్ కానీ మిగతా మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ప్రధానమంత్రిని కలవరు, రాష్ట్రపతి దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకపోరు. ఓకే. కాబట్టి నేను అక్కడ నుంచి ఒకటే నిమిషం అక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండగానే ఇక్కడ ఎంత లీగల్ ఇష్యూ మా చేస్తున్నాడు, ఇక్కడ ఎంత లీగల్ ఇష్యూలోకి నెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మళ్ళీ ఒకసారి మేము బీసీ రిజర్వేషన్లు ఇక మా చేతితో మేమే ఇక అనుకోవాలని చెప్పేసి మేమే లెంపలేసుకోవాలి అన్న పద్ధతిలో ఇక రావు అనే పద్ధతిలో వాళ్ళు లీగల్ గా కోర్టుల ద్వారా చెప్పడం కోసం ఇదంతా ఒక తతంగం చేసిండు. అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్, అసలు నువ్వు రాష్ట్రపతికి పంపద్దు, నువ్వు 9th జీవో తీసుకొచ్చినప్పుడు ఇక్కడి నుంచి జీవో తీసుకొచ్చి ఇస్తే అయిపోతుంది. ఈ 1.5 year ప్రాసెస్ అంతా అవసరం లేదు.
నువ్వు దానికి కాన్సెన్సస్ అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. ఆయన పద్ధతిలో 9 జీవో ద్వారా తీసుకోవచ్చు గవర్నర్ ప్రభుత్వం అనుకున్నప్పుడు మరి అక్కడ రాష్ట్రపతికి పంపద్దు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండగా నువ్వు కనీసం రాష్ట్రపతిని గడవు, అఖిలపక్షం తీసుకుపోవు, ప్రధానమంత్రి గారు గడవు, బడేబాయ్ అంటావు. కానీ అక్కడ పెండింగ్ ఉండగానే మళ్ళీ ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొస్తారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత అది గవర్నర్ పంపుతారు. గవర్నర్ దగ్గర అది పెండింగ్ ఉంటుంది, ఎందుకంటే రాష్ట్రపతి దగ్గర ఉంది కాబట్టి మరి దీన్ని తీసుకోవచ్చో లేదో అని చెప్పేసి ఆయన ఆగుతాడు, వారు ఆగుతారు. అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఆగమేఘాల మీద గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండగా ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవో తీసుకొస్తారు. జీవో తీసుకొస్తారు. అంటే ఇదేమైంది, ఈ మొత్తం ప్రయాసలో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఈ ఇష్యూని, ఈ కేసుని నిలబడకుండా చేసినటువంటి న్యాయవాది ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. ఈ కేసులో ఐసీయూలోకి బీసీని తీసుకుపోయి డాక్టర్గా ఉండి మరి ఆపరేషన్ చేస్తున్నా అని చెప్పి పెద్ద ఎత్తున తతంగం చేసి సీరియస్నెస్ క్రియేట్ చేసి చివరికి ఆ పేషెంట్ మరణానికి కారణం ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. రైట్. ఓకే దీనికి ఆన్సర్ మనకి సతీష్ గారు ఇస్తారు. సతీష్ గారు ఏం చెప్తారు? కాంగ్రెస్ ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది, కానీ బీసీలో అనేటటువంటి ఒక పేషెంట్ అయితే చంపేశారంటున్నారు. మిత్రమా, ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించాలి. ఎవరైతే చట్టాన్ని ఆమోదించాలో, ఎవరైతే ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపవలసిన అవసరం ఉండెనో వాళ్ళను మాత్రం నోరు తెరిచి పల్లెత్తి మాటన్నారు. ఎవరైతే ఇందాక ప్రొసీజర్ ప్రకారం రిజర్వేషన్లు చెయ్యాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉందో, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేసినప్పుడు ఏ ప్రొసీజర్ పాటించారు, ఎవరి ఆమోదం తీసుకున్నారు, ఈ దేశంలో ఏ సర్వే చేశారు, ఎందుకు ఆ రిజర్వేషన్ కల్పించారో మనం అందరం కూడా ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించాలి. వారు చేసినటువంటి రిజర్వేషన్లకు ఎవరి యొక్క ఒపీనియన్ ప్రకారం, ఏ కమిషన్ ప్రకారం వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చారు. మరి తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడినటువంటి అసెంబ్లీలలో, ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి మెజార్టీ సభ్యుల యొక్క ఆమోదం మేరకు చట్టం రూపొందించి కేంద్రానికి పంపితే దాన్ని కనీసం ఆమోదం తెలపకుండా, కనీసం రీమార్క్స్ కాల్ఫార్ చేయకుండా ఓళ్ళో పెట్టడం అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఏందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దాంతో పాటుగా రాజ్యాంగబద్ధ సంస్థగా ఉన్నటువంటి గవర్నర్ గారు ఆర్డినెన్స్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలంటే గవర్నర్ గారి ఆమోదం అవసరం. మరి గవర్నర్ గారు దాన్ని ఆమోదించకుండా, దాంట్లో ఏమన్నా లోటుపాట్లుంటే కాల్ఫార్ చేయకుండా ఓళ్ళో పెట్టుకోవడం అంటే ఎంతవరకు సమంజసం ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అది వారిని కనీసం బీసీలకు కావాలని చెప్పి మేము డెడికేషన్ కమిషన్ వేసినాం, ఒక డేటా అనేది కలెక్ట్ చేయగలిగినాం. గతంలో 2 పర్యాయాల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు డేటా కలెక్ట్ చేశారు. కనీసం ఎలక్షన్ల ముందు మాత్రమే పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. సతీష్ గారు, మీరు ఈ ప్రక్రియ అంతా చేశారు, కానీ ప్రక్రియ చేశారు అన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ చేసిన ప్రక్రియలో చిత్తశుద్ధి లోపం ఉంది అనేదే అటు బీసీ సంఘాలు కావచ్చు, ఇటు ఎనలిస్టులు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే, పోనీ ఈ ప్రక్రియ గురించి పక్కన పెడితే ఇందాక శేషు గారు చాలా వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు. ఆయన గణాంకాలతో సహా చెప్పినటువంటి పరిస్థితి. మీరు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ముందుకెళ్తామని చెప్పి మీరు చెప్పినటువంటి నేపథ్యంలో అది కూడా సాధ్యం కాదంటూ కూడా ఆయన తేల్చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ఏం చెప్తారు? అవి భారతదేశంలో లేనంటే వారు భారతదేశ రైట్ సతీష్ గారు, మీ ఫ్రేమ్ ఫ్రీజ్ అవుతుంది. నేను మరోసారి మీ దగ్గరికి వస్తాను. వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు, అంతిమంగా మళ్ళీ పదే మిమ్మల్నే క్వశ్చన్ చేయట్లేదని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఓకే, కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది. గత నుంచి మీరు అంటున్నారు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను మేమెందుకు అమలు చేస్తామంటూ కూడా భారతీయ జనతా పార్టీ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు హామీ ఇచ్చారన్న దానికంటే కూడా బీసీల సంక్షేమం అందరికీ ముఖ్యమైనటువంటి అంశం కదా. ఇప్పుడు నేనేం ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ నిజంగానే భారతీయ జనతా పార్టీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ పరిధిలో నిజంగానే చేయాలనుకుంటే మధ్యప్రదేశ్ లో ఎప్పుడో చేసేవాళ్ళు, మొన్న మహారాష్ట్రలో కూడా చేసేవాళ్ళు, బీహార్ లో కూడా చేసేవాళ్ళం కదా, అన్ని రాష్ట్రాల్లో చేసేవాళ్ళం కదా. అలాంటిది ఏమంటారు? మీరు చేయాలని అనుకోలేదు కాబట్టి చేయలేదు, అనుకుంటే చేయగలరని అంటున్నారుగా. మధ్యప్రదేశ్ లో ఎవరున్నారంటే ఏ ప్రభుత్వం ఉంది గత 20 సంవత్సరాల కాలంలో? బీజేపీ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ? ఏమన్నా లేదు కదా.
మధ్యప్రదేశ్ లో, మహారాష్ట్రలో ఎవరున్నారు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కదా. బీహార్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా. నిజంగానే అక్కడ కూడా వచ్చింది, ఇట్లాంటి డిస్కషన్ వచ్చింది, ఇలాంటి పెంచాలని వచ్చింది. కానీ అక్కడ చేయాల్సిన ఏంటంటే ఆ ప్రొసీజర్ కానీ, లేకపోతే రేపు పొద్దున ఏ విధంగా పెంచాలి అనే ఆలోచన ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం తీసుకుంటే కాదు నేను అనేది, టోటల్ గా ఒక యూనిట్ గా మొత్తం నేషన్ తీసుకోవాల్సి వస్తుంది, భారతదేశాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అందుకే కదా ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దానికి వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ డిక్లరేషన్ తీసుకొచ్చింది? ఏ ఎన్నికల్లో కూడా గెలవలేని పరిస్థితులు ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళు ప్రభుత్వానికి రాలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చుకుంటూ పోయారు. కర్ణాటకలో కూడా అదే విధంగా ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారు. కానీ అవుతున్నాయి అక్కడ? వాళ్ళు 6 గ్యారెంటీల హామీలు ఇచ్చారు, అవుతున్నాయి, అమలు అవుతున్నాయి అక్కడ? వ్యతిరేకత వచ్చింది అక్కడ కూడా. అందుకే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడ ఎలాగా గెలిచిరో అదే హామీలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత హామీల గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నారా? హామీలు ఎప్పుడైనా అమలు అవుతున్నాయా? ఎన్ని అమలు అవుతున్నాయి? 6 గ్యారెంటీలు ఫర్ ఎగ్జాంపుల్, ఆ 13 అంశాలు ఒక 2-3 అంశాలు మొదలుపెట్టారు తప్పితే ఇంకా 10 అంశాలు అట్లనే ఉన్నాయి. మరి ఈ తెలంగాణ వీళ్ళకి ఇచ్చిన హామీలతోటి హామీలు అమలు చేయకపోతే రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో వ్యతిరేకత రాదా? ఇగో ఇలాంటి హామీలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు అలవిగానే హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేసి పూర్తిగా వ్యతిరేకత తీసుకొచ్చింది కాబట్టి ఆ రోజు ఆ టైంలో కొన్ని అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చింది. కాబట్టి వీళ్ళకి డిపాజిట్లు రాలే కాంగ్రెస్ పార్టీకి 6 నెలల ముందు, ఎన్నికల ముందు. సో అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ రాష్ట్రంలో బీసీ సమాజాన్ని, మహిళల్ని, రైతుల్ని, రైతు కూలీల్ని, ఆటో డ్రైవర్లని, నిరుద్యోగుల్ని, మరి తర్వాత ఇది ఈవెన్ స్టూడెంట్స్ కూడా, విద్యార్థులు కూడా ఏ విధంగా మోసం చేస్తుందో తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. ఇవన్నీ ఇచ్చింది ఏంటంటే వాళ్ళకి స్వయాన చెప్పారు ముఖ్యమంత్రి గారు, మా చేత కావట్లేదు, మా దగ్గర డబ్బులు లేవు, పైసలు లేవు, మేము డెవలప్మెంట్ కూడా చేయలేదు పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేయగలుగుతారు? అందుకని చెప్తున్నా, ఈ బీసీ డిక్లరేషన్ అనేది బీసీ సమాజాన్ని మోసం చేయడానికి, ఓట్లు దండుకోవడానికి, ప్రభుత్వంలో రావడానికి ఉపయోగపడింది తప్పితే బీసీ సతీష్ గారు ఆన్సర్ ఇస్తారంట. సతీష్ గారు చెప్తా ఉన్నాను, అదంతా కూడా కమిట్మెంట్. రాజారాం గారు ఒక్క నిమిషం, సతీష్ గారి దగ్గర ఆన్సర్ తీసుకుందాం ప్లీజ్. సతీష్ గారు కంటిన్యూ. సార్, ఎవరు బీసీలను మోసం చేస్తున్నారో సమాజానికి బాగా తెలుసు. ఎందుకు చెప్తున్నామంటే, ఇందాక వెంకటరెడ్డి గారు అల్విగాని హామీలో అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేయడం అల్విగాని హామీలా, లేదంటే వాళ్ళు ఎక్కడైతే అధికారంలో మళ్ళీ హామీలోకి వెళ్ళొద్దు సతీష్ గారు, మనం సబ్జెక్ట్ డివేట్ అవుతాం ప్లీజ్. మళ్ళీ వేరే అంశాల్లోకి వెళ్ళొద్దు. ఇందాక మీరు డిస్కనెక్ట్ అయ్యారు. ఒక్కసారి ఇందాక మీరు డిస్కనెక్ట్ అయ్యారు. శేషు గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు, పార్టీ పరంగా కూడా 42% రిజర్వేషన్ల అమలు అనేది సాధ్యం కాదు అంటూ ఆయన తేల్చిన పరిస్థితి. ఏం చెప్తారు దానికి సంబంధించి? నేను ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. సతీష్ గారు కంటిన్యూ. ఇచ్చిన హామీలన్నీ కూడా అట్లే ఉన్నాయని చెప్తున్నాను. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. సతీష్ గారు కంటిన్యూ. మేము ఏమంటామంట, ఖచ్చితంగా ఏదైతే పార్టీ సింబల్ పైన పోటీ చేసే ఎంపీటీసీలు గాని, జెడ్పీటీసీలు గాని ఖచ్చితంగా 42% హామీ అమలు చేస్తాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. మా పార్టీ అధ్యక్షులే బీసీ కదా, మిగతా పార్టీల లెక్క వాళ్ళు పదవులు మాత్రం బీసీలకు ఇయ్యం, మాటలు మాత్రం చెప్తాం. ఉన్న అధ్యక్షులను తీసేసి ఓసీలను మేం పదవులు ఇస్తాం అనే విధానం కాంగ్రెస్ పార్టీది కాదు. సామాజిక న్యాయం మొన్న పార్టీ అధ్యక్షులు బీసీ అంటారు, వాళ్ళు ప్రధానమంత్రి బీసీ అంటారు, కానీ గ్రౌండ్ లెవెల్ లో బీసీకి ఏం తప్పుతుంది? మా ఉన్నటువంటి 3 రాష్ట్రాల 2 ముఖ్యమంత్రులు బీసీలు కదా. వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రాలలో దేశంలో ఒక బలమైనటువంటి డిమాండ్ ఉంది. మరి బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఎందుకు ఏర్పాటు చేయట్లేదండి? చెయ్యాలి కదా, మరి బలమైనటువంటి డిమాండ్ ఉంది కదా. ఓకే శేషు గారు, ఆన్సర్ తో సాటిస్ఫై అవుతారా శేషు గారు? కాదన్నా సతీష్ అన్న, ఇప్పుడు సరే మీరు ప్రయత్నం చేయలేదని ఎవరు అనలేదు. మీరు ప్రయత్నం చేసాం, వైఫల్యం చెందారు. దాని వైఫల్యం చెందటానికి టెక్నికల్ డిఫాల్ట్స్ ఉన్నాయి అని మేము ఎంత చెప్పినప్పుడు కూడా మీ ప్రభుత్వము వాటిని సరి చేసుకోవడానికి ముందుకు రాలే. అది కదా మేము అంటున్నటువంటి మాట. తర్వాత మీరు అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే
మేము స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతాం, నో డౌట్ అని అనేటటువంటి ఒక నమ్మకం పలికారు. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టడానికి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక ప్రకటన చేశారు. మేము 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇచ్చి ముందుకు పోతాం, ఈ ఎలక్షన్ చేస్తామన్నారు. కానీ ఆ పరిస్థితి రాదు కదా, ఆ పరిస్థితి వచ్చే అవకాశం లేదు. ఆ విషయాలన్నిటిని నేను చెప్పాను. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, మీరు చేసినటువంటి అన్ని ప్రయత్నాల్లో ప్రొసీజరల్ డిఫాల్ట్స్ ఉన్నాయి. మీరు బిల్లు పెట్టారు, దాంట్లో ప్రొసీజరల్ డిఫాల్ట్ ఉంది. సవరణ బిల్లు పెట్టారు, దాంట్లో డిఫాల్ట్ ఉంది. జీవో నెంబర్ 9 ఉంది, దాంట్లో డిఫాల్ట్ ఉంది. ఆ డిఫాల్ట్స్ ని అడ్డం పెట్టుకొని కోర్టుకు పోయినటువంటి వాళ్ళు, కోర్టు ఏం చేసింది, మీరు ప్రొసీజరల్ ఫాలో అప్ చేయలేదు, పాలసీ ల్యాబ్స్ ఉన్నాయి కాబట్టి, చట్టం నిబంధనల మేరకు లేదు కాబట్టి కోర్టులు దాన్ని అబ్జెక్ట్ చేశాయి. 42% రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు, 50% క్యాప్ దాటకూడదు అనేటటువంటి నిబంధన మాత్రమే చూస్తుంది కోర్టు రిజర్వేషన్లు ఇవ్వలేదు కదా. అందుకని మనం చేసినటువంటి 3 ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి. మరి ఇప్పటికైనా మీరు ప్రొసీజర్ ప్రకారం, ఇప్పుడు మీరు తమిళనాడులో రిజర్వేషన్ ఎట్లొచ్చింది, జయలలిత ఒక పకడ్బందీ బిల్లు పెట్టడం వల్ల, పివి నరసింహారావు కేంద్ర ప్రభుత్వం సహకరించడం వల్ల అక్కడ 69% రిజర్వేషన్లు సాధ్యమైంది. మీరు ఇంతవరకు అంటే మీ ఒక్కళ్ళ వైపు తప్పు ఉందని అనొద్దు గాని, బట్ ఇనిషియేషన్ తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఇంతవరకు ఈ రిజర్వేషన్ల పైన కేంద్ర ప్రభుత్వం తోటి, భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టండి, కేంద్ర ప్రభుత్వం తోటి అఫీషియల్ డెలిగేషన్ చేయలే, అఫీషియల్ నెగోషియేషన్ చేయలే, మీరు ఒక సంప్రదింపులు వాళ్ళతో చేయలేదు. వాళ్ళు కూడా మీరు పంపినటువంటి బిల్లుని మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపలే, కేంద్ర కేబినెట్ కి పంపలే, డైరెక్ట్ గా మీరు ఏం చేశారు, రాష్ట్రపతికి పంపించేశారు. బట్ ఇది ప్రొసీజరల్ ల్యాబ్స్ అన్నట్టు. మీరు డైరెక్ట్ గా బిల్లు తప్పో ఒప్పో మంచిగుందో లేదో దాన్ని మీరు కేంద్ర కేబినెట్ కి పంపిస్తే కేబినెట్ లో చర్చ జరుగుతుంది. ఈ బిల్లు పైన ఏం చేద్దాం, ఈ బిల్లుని ఎలా ఉంది, ఈ బిల్లు అవసరం ఉందా లేదని వాళ్ళు చర్చ చేసి దాన్ని పార్లమెంట్ లో పెట్టి, ఆ పార్లమెంట్ లో నిర్ణయం తీసుకొని రాష్ట్రపతికి పంపుతారు. ఈ ప్రొసీజరల్ ల్యాబ్స్ మొత్తం కూడా జరగటం వల్ల మీ ప్రయత్నం వరకే, కానీ ఆ ప్రయత్నం సక్సెస్ అయ్యేటటువంటి ప్రయత్నాలు మీరు చేయలేదనేది. జయలలిత ఏం చేసింది, జయలలితకు ఉన్నటువంటి పేరేంటో తెలుసా అన్న, సమూహ నీతికత సమరాంగనై అంటారామని. ఎందుకంటారు, అక్కడ ఉన్నటువంటి బీసీలు ఈ పేరుతో ఆమెను పిలుస్తారు. తిరుచుప్పులవి మాత్రమే కాదు, ఆమెని సమూహ నీతికత వీరాంగనై అంటారు. ఎందుకంటే ఒక ఛాలెంజ్ చేసిపోయింది. మనకి కేసీఆర్ కూడా ఒక ఛాలెంజ్ చేసిపోయారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో నేను ఢిల్లీకి పోతున్నాను, తెలంగాణ వచ్చినాకనే మళ్ళా తెలంగాణలో అడుగు పెడతానని చెప్పారు. అదే స్టేట్మెంట్ ఆమె చెప్పింది. ఆమె ఏం చేసింది, రిజర్వేషన్లతోటే తిరిగి వస్తాను అని తమిళనాడులో ఉన్నటువంటి బీసీలకు హామీ ఇచ్చి పివి నరసింహరావు దగ్గర కూర్చొని ఒప్పించుకొని రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే వచ్చింది. మనం డెలిగేషనే చేయలేదు కదా. మనం ఏమంటున్నాం, భారతీయ జనతా పార్టీ లేకపోతే కేంద్ర ప్రభుత్వము మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటారు. ఒక ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ప్రధానమంత్రి ఇవ్వరా? ఒకవేళ మీరు చేసినటువంటి ప్రయత్నం ఇవ్వకపోతే ప్రజల ముందు పెట్టాలా? ఇంకొక మాకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి అనంటే, మేము చేస్తున్నటువంటి విమర్శ కూడా ఏంటి అనంటే, మీరు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తారు, ఆ పక్కన కూతవేటు దూరంలో ఉన్నటువంటి పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తరు? సరే, ఒక లేవనెత్తకపోయినా భారతీయ జనతా పార్టీ వైఖరి తెలుసుకోవడానికి, కేంద్ర ప్రభుత్వం వైఖరి తెలుసుకోవడానికి మీరు ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టరు? నేను ఇందాక అదే చెప్పాను. ప్రైవేట్ బిల్లు పెట్టాలంటే 50 మంది ఎంపీలు చాలు. మీకు 99 మంది 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత 2 పార్టీలు, భారతీయ జనతా పార్టీకి 240 మంది ఎంపీలు ఉంటే, మీకు 100 మంది ఎంపీలు ఉంటే 340 ఉన్నారు. 2/3 మెజార్టీ తోటి ఎలాంటి బిల్లు పాస్ చేసుకోవాలన్నా 360 మంది ఎంపీలు సరిపోతారు. బట్ మీరు ఎందుకు ఆ ప్రయత్నాలు అక్కడ చేయలేదు, అక్కడ ఎందుకు సక్సెస్ కాలేదు, పార్లమెంటు వేదికగా ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు అనేది ఇది ఒకటైతే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత మీరు ప్రస్తావించారు కాబట్టి నేను ఆ మాట చెప్తున్నాను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత ఈ దేశంలో రిజర్వేషన్లు లేని కులమే లేదు. అలాంటప్పుడు 50% క్యాప్ కి అర్థమే లేదు. కాబట్టి 50% క్యాప్ ఎత్తివేయాలనేది రాహుల్ గాంధీ ఇస్సేదారి న్యాయంలో డిమాండ్ చేశారు. బట్ అది పార్లమెంట్, ఇప్పుడు ఓట్ చోరీ గురించి మీరు పార్లమెంట్ వేదికగా పోరాడుతున్నారు, మరి ఈ అంశం మీద కూడా పార్లమెంట్ వేదికగా పోరాడాలనేది మా ఆకాంక్ష. కాంగ్రెస్ పార్టీ విధానాన్ని తప్పుపట్టట్లే, బట్ కాంగ్రెస్ పార్టీ సరైన ప్రొసీజర్ లో నేను కంప్లీట్ చేస్తాను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత 50% క్యాప్ కు అర్థం లేదు కాబట్టి మీరు ఎస్సీ ఎస్టీలకి ప్రపోర్షనేట్ రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు అగ్రవర్ణాలకు అడక్వేట్ రిజర్వేషన్ ఉంది. నష్టపోయేది ఎవరండి?
బీసీలే కదా. బీసీలకు ఉన్న రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో 29% మాత్రమే, 27% మాత్రమే, కేంద్రంలో 27, రాష్ట్రాల్లో 29% మాత్రమే, స్థానిక సంస్థల్లో ఇప్పుడు 23, మీరు దించింది 17కి. అంటే నష్టపోయింది ఎవరు ఇక్కడ? ఎస్సీ ఎస్టీలకేమో ప్రపోర్షనేట్ ఉంటది, అగ్రవర్ణాలకేమో అడక్వేట్ ఉంటది. బట్ బీసీలకు వచ్చేసరకు ఉన్న రిజర్వేషన్లు కాపాడబడవు, తగ్గిపోతాయి, పెంచడానికి ప్రభుత్వాలు ముందుకు రారు. అంటే నష్టపోయేది ఎవరండి? బీసీలు మాత్రమే కదా. అందుకని ప్రభుత్వాలుగా స్పందించండి. కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ. నేనేమంటున్నానంటే ఇప్పుడు మా శేషు గారికి యాడ్ చేస్తాను నేను. ఇప్పుడు అందరూ సహకారంలో రొయ్యల ముళ్ళు ఏమైనట్లుగా వ్యవహారం ఉంది. భారతీయ జనతా పార్టీ మిత్రులు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ చేయలేకపోయింది, ఇక్కడ చేయలేకపోయింది, కర్ణాటకలో చేయలేకపోయింది, తెలంగాణలో చేయలేకపోయింది, అక్కడ ఇంకో రాష్ట్రంలో చేయలేకపోయింది అని వారు మాట్లాడుతూ ఉన్నారు. మంచిదే, సంతోషమే. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది, అందరం కూడా మాట్లాడాల్సిందే. కానీ అదే క్రమంలో ఈ దేశానికి ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి ఉన్నది నరేంద్ర మోడీ గారు. వారు ప్రధానమంత్రి ఉన్నారు, వారు బాధ్యులుగా ఉన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వగలిగే శక్తి ఉన్నటువంటి నాయకుడు. ఇలా మా శేషు గారు చెప్పినట్టుగా ఈ అంశాన్ని లేవనెత్తాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అయితే, సపోర్ట్ చేయాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ అయితే దీనికి పూర్తిగా సంపూర్ణంగా తీసుకొని ఇలా ప్రధానమంత్రి గారు ఉన్నారు కాబట్టి వారు చేయగలిగే శక్తి వారికి ఉన్నది. ఆ స్థానంలో వారు ఉన్నారు. నెంబర్ 2, ఇవాళ మా శేష్ గారు చెప్పింది మంచి మాట చెప్పారు. 50% ఇది క్యాప్ అనేది పోయింది. దీన్ని ఎవరెత్తేశారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి గతంలో, అది ఓకే. అది ఇప్పుడు దానికి లంబాచోడ అంశం, దాన్ని మళ్ళీ మాట్లాడదాం మనం. ఈ 50% క్యాప్ ని దీన్ని అతిక్రమించింది, దీనికి అదనంగా ఇచ్చినటువంటిది ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ 10% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తీసుకొచ్చి 50% క్యాప్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రకారం వచ్చినప్పుడు, అగ్రకుల పేదలకి, మా మిత్రులు వాళ్ళు కూడా పేదలకి వాళ్ళకు వచ్చినప్పుడు, మరి 50% ఉన్నటువంటి బలహీన వర్గాలు, హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇలా రాముడు కృష్ణుడి వారసులు, వీళ్ళు ఇలా రాముడు సూత్రుడే కదండి, కృష్ణుడు సూత్రుడే కదండి, మా కులాల్లో పుట్టేటువంటి వాళ్ళు కదా, హిందూ మతం మాదే కదా. అట్లాంటప్పుడు మరి హిందువులు ఉన్నటువంటి వాళ్ళ కోసము న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత హిందూ పార్టీగా చెప్పుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇలా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రెండవది, ఇవాళ ఈ దేశంలో అత్యంత శక్తివంత నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. బలహీన వర్గాల బిడ్డగా ఉన్నారు. వారు కాశ్మీర్ ఉన్నటువంటి 370 ఆర్టికల్ ని ఒక్క కలంపోటుతో ఎత్తేయగలిగిన శక్తి ఉన్నటువంటి వాళ్ళు. త్రిపుల్ తలాక్ని ఒక్క కలంపోటుతో ఎత్తేయగలిగిన శక్తి ఉన్నటువంటి నాయకులు. అట్లాంటి బలమైన నాయకుడు ఈ దేశంలో ఉన్నప్పుడు, హిందూ బీసీ అయిన ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఈ 50% ఉన్నటువంటి హిందూ బీసీల కోసం వీళ్ళు మాట్లాడితే ముస్లింలను తీసుకొస్తారు? మాకేం సంబంధం లేదండి. మేము హిందువులం, మేము కృష్ణుని వారసులం, మేము రాముని బిడ్డలం. మాకు హిందూ బీసీలకి రిజర్వేషన్లు ఇచ్చే శక్తి ఉన్నటువంటి నాయకులు ఇలా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. మేము బిగ్ చేస్తున్నాము. రాజ్యాంగ సవరణ, ఒక్క రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఇన్ని చేశారు కదా మీరు, ఒక్క రాజ్యాంగ సవరణ తోటి నాట్ ఓన్లీ స్థానిక సంస్థలు, రాష్ట్రాలకు ఇలా స్థానిక సంస్థల అంశం ఉన్నది. ఇలా స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో బీసీలకి ప్రపోర్షనేట్ ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన బాధ్యత ఇలా నరేంద్ర మోడీ గారికి ఉన్నది. ఎందుకంటే ఒక మాట చెప్తాను నేను, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. ఇలా మా చేసి చెప్తుంటే బాధ అనిపిస్తా ఉన్నది. 17% అండి సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉండడానికి. స్వతంత్రం అంటే ఏందండి? స్వయం పాలనలో భాగస్వామ్యం ఉండదా మాకు? చివరిగా రాజారాం గారు ఏం చెప్తారు? చివరిగా కంక్లూడ్ పాయింట్ ఏం చెప్తారు రాజారాం గారు? ఇలా అంటే ఏమిటంటే ఈ రెండు దొందే జాతీయ పార్టీలు మాత్రమే. కాఫీ తాగినంత సేపట్ల ఇద్దరు రాహుల్ గాంధీ గారు కొట్లాడాలి, ప్రధానమంత్రి గారు కలుసుకుంటే ఇది కాఫీ తాగినంత సేపట్లో ఈ సమస్య పరిష్కారం అయితే శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. రైట్ వెంకటరెడ్డి గారు కంక్లూడ్. బ్రో, నేనేమంటున్నా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశం అంతా కూడా పాపులేషన్ సెన్స్ వస్తా ఉంది, దాంతో పాటు కాస్ట్ సెన్స్ వస్తా ఉంది. రాజ్యాంగ సవరణ కాదు, చట్టమే దేబోతా ఉన్నాం. ఈ దేశంలో బీసీలు గాని, బీసీలకు ఎంతమంది ఉన్నారు ఏంటనేది మొత్తం ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంటెన్షనల్ గా వాళ్ళ ఓటు బ్యాంక్ సాధించుకోవడానికి వచ్చిన మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఆ సవరణ వాళ్ళకి తెలిసి ముందు కర్ణాటకలో చేయింది, ఇక్కడ చేయగలుగుతారా? ఎక్కడ చేయగలుగుతారు చెప్పండి? అది వాళ్ళు ఇంటెన్షనల్ గా తెలిసి తెచ్చారు, తెలిసి మోసం చేస్తున్నారు, సమాజాన్ని మోసం చేస్తున్నారు. అది మీకు తెలియాలి. అదే నేను చెప్తున్నాను, కర్ణాటకలో చేయలేదు, ఇక్కడ చేయగలుగుతారా? ఎందుకు తెచ్చారు మీరు? బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీని ఎట్లా నమ్మి ఓట్లేసారు చెప్పండి?
నమ్మొద్దు దాంట్లో ప్రధానమంత్రి ఒక్క నిమిషం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమాజానికి బాగా తెలుసు. ఓబీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 27 మంది బీసీలను కేంద్ర మంత్రులు చేసుకున్నాం. 55 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో బీసీలను ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. రాజారాం గారు మీరు గ్రహించాలి. 27 మంది బీసీలని. రెండో పాయింట్ చెప్తా. చాలా రాష్ట్రాల్లో బీసీలు ప్రధానమంత్రి కూడా చేశారు మీరు. ఓకే, ఇది కూడా చేయండి. రెండో పాయింట్ కూడా చెప్తా వినండి. రెండో పాయింట్ కూడా చేస్తా. సోషల్ బీసీ సమాజాన్ని ఎంపవర్ చేయడానికి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అదే బీసీ సమాజానికి సంబంధించిందే ఆ శాఖ కూడా తీసుకొచ్చింది. తర్వాత కమిషన్ కూడా ఏర్పాటు చేసినాం. కానీ 50 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఒక్కొక్కటి మేము చేసుకుంటూ వస్తా ఉన్నాం. అదే రేపు పొద్దున కూడా 26, 27 డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో చట్టం వస్తా ఉంది. చట్టానికి డెఫినెట్ గా ఒకటే ప్రశ్న, ఒకవేళ మీకు బీసీల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, మీరు ఏ విధంగానైతే 9th షెడ్యూల్లో తమిళనాడు మా ప్రభుత్వం ఏ విధంగా చేర్చిందో గతంలో, మీరు తెలంగాణ బీసీల పట్ల ప్రేమ ఉంటే 9th షెడ్యూల్లో చేర్చండి. విద్యా ఉపాధి అవకాశాల్లో బీసీలకు స్థానిక సంస్థలు దాంతో పాటుగా మాట్లాడలేదు. ఏం చెప్తామంటే దాంతో పాటు ప్లీజ్ వెంకట్ గారు మాట్లాడేదండి, మాట్లాడించండి. మాట్లాడానా సతీష్ గారు ప్లీజ్, మన టైం తక్కువ ఉంది, కంక్లూడ్ పాయింట్ చెప్పండి ప్లీజ్. మేమేం చెప్తున్నామంటే వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, భారతీయ జనతా పార్టీకి బీసీల మీద ప్రేమ ఉన్నా, ఖచ్చితంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సాంకేతికమైనటువంటి అంశం, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఇంకో రాష్ట్రంలో ఎస్సీ అయ్యే అవకాశం ఉంది. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఇంకో రాష్ట్రంలోకి వస్తే ఎస్టీ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ సాంకేతికమైనటువంటి సమస్యలు. దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి విధానం ఉండదని మనందరం కూడా బాగా తెలుసు. సో ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా, ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి నైసర్గిక పరిస్థితులకు అనుగుణంగా, ఆయా రాష్ట్రాలు బిల్లులు రూపొందించే వాటికి అనుగుణంగా చట్టాన్ని 9th షెడ్యూల్లో చేర్చవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని గౌరవించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అది చేయకుండా రెచ్చగొట్టే విధంగా చేయడం అనేది సమంజసం కాదు. ఇప్పటికైనా తెలంగాణ బీసీల పట్ల ప్రేమ ఉంటే 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ. సతీష్ గారు ప్లీజ్. శేషు గారు కంక్లూడ్. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు 11, 14, 17 తేదీలో 3 ఫేజెస్ లో జరుగుతుంది. 12,728 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ వస్తుంది. మాకు లెక్క ప్రకారం, అంటే వీళ్ళు హామీ ఇచ్చిన దాని ప్రకారం 42% రిజర్వేషన్ అయితే మనకి 5,348 గ్రామ పంచాయతీలు రావాలా. ఈ 5,348 గ్రామ పంచాయతీల్లో గెలిచేటట్టుగా 3 పార్టీలు చర్యలు తీసుకుంటాయా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరంగా 42% అన్నది, కానీ బీఆర్ఎస్ ఏం ప్రకటన చేయలేదు, భారతీయ జనతా పార్టీ కూడా ఏం ప్రకటన చేయలే. వాళ్ళు ఎంత ఇస్తారో కూడా చెప్పలే. సరే, ఇది అమలవుతుందా లేదా అనేది పక్కన పెడితే, ఎలక్షన్ ముంచుకొచ్చాయి, ఎలక్షన్ ఆగదు, ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి మా వాళ్ళు 5,348 మంది గెలవాలా. కానీ ఇప్పుడు చట్టం ప్రకారం అయితే 2,176 మంది మాత్రమే ఇవాళ గ్రామ పంచాయతీ సర్పంచులు అయ్యే అవకాశం ఉంది. అట్లా కాకుండా 5,348 మంది గెలవటానికి మీ 3 పార్టీలు ఏం చేస్తాయో మాకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అట్లా చెప్పకపోతే మేము తీవ్రమైనటువంటి నష్టం పోతాము. రిజర్వేషన్లు రాకపోగా, మేము చేసినటువంటి ఉద్యమం సక్సెస్ కాకపోగా మీరు మమ్మల్ని మోసం చేసినట్టుగానే మేము భావిస్తాం. కాబట్టి మీరు 42% అని మీరు అన్నారు, భారతీయ జనతా పార్టీ 50% ఇస్తామంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు ఏ ప్రకటన చేయలేదు. దరిదాపు మాకు చట్టం ప్రకారము, న్యాయ ప్రకారము, సామాజిక న్యాయ ప్రకారము 7,000 మంది సర్పంచులు రేపటి ఎన్నికల తర్వాత బీసీలు ఉండాలా. ఉండటానికి మీరు తీసుకునేటటువంటి చర్యలేంటి, ఉండకపోతే మేమేంటనేది తర్వాత తెలుస్తుంది ఎలక్షన్ తర్వాత. ఓకే, థ్యాంక్ యూ శేషు గారు, థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ రాజారాం గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణలో అయితే సర్పంచ్ ఎన్నికల నగారా అయితే మోగింది. 3 విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల నగారా మీద బీసీలు అయితే కొంత గుర్రుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కూడా అన్ని పార్టీలు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి. అలాగే ప్రస్తుతం ఈ ఎన్నికలతో సంబంధం లేకుండా కూడా పూర్తి స్థాయిలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు రిజర్వేషన్లు కనుక అమలు చేయకపోతే తమ తడాకా చూపిస్తామంటూ కూడా రాజకీయ పక్షాలను హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.